श्रीवेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। वेंकटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन। वेंकटेश समो देवो न भूतो न भविष्यति। ओं नमो वेंकटेशाय। ఈ రోజు మన ఆదోని పట్టణంలో ఉంటున్నటువంటి శ్రీ తాయి సురేష్ గారు అలాగే అనురాధ గారు అలా వారి కుమారుడు అయినటువంటి శ్రీ తాయి కౌశిక్ గారు శ్రీ శ్రీనిత్య గారు గార్ల వివాహ వేడుక సందర్భముగా చక్కగా ఈ రోజు ధనుర్మాసం ప్రారంభ మహోత్సవంగా తిరుప్పావైలో మొదటి పాసురంగా ఈ రోజు అమ్మవారు గోదా అమ్మవారు సాక్షాత్తు రంగనాథ స్వామి వారిని వేడుకుంటూ మొదటి రోజు పాడినటువంటి ఈ యొక్క పాశురం సందర్భంగా ధనుర్మాస ప్రారంభకాల సుముహూర్తంలో చక్కగా శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా మనం అందరం కూడా ఈ యొక్క చేకూరి వారి యొక్క ఫంక్షన్ హాల్లో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం అనేటువంటిది ఎంతో శుభదాయకము. అలాగే నూతన వధూవరులైనటువంటి శ్రీ కౌశిక్ గారు అలాగే శ్రీనిత్య గారు ఇరువురు కూడా వారి చేతుల మీదుగా శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరపడం అనేటువంటిది అత్యంత శుభదాయకమైనటువంటి విషయం. శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే జరుపుకుంటారో వారందరికీ కూడా మన యొక్క ఆగమ శాస్త్రాల్లో ఏమి చెప్పబడి ఉంది అంటే అధశ్రీయాది దేవీనాం పాణిగ్రహణ ఉత్తమం సర్వ కళ్యాణ జననం సర్వశత్రు వినాశనం ఆయుర్వృద్ధి కృతాం నోనాం పుత్రశ్రీ కీర్తివర్ధనం. ఈ యొక్క సకల కళ్యాణములు అన్ని శుభములు కూడా జరుగుతాయట. అలాగే సకల శత్రువులు అందరూ కూడా నివృత్తి అవుతాయట. సకల శత్రువులు అందరూ కూడా మొత్తం ఫలాయనాలు అవుతాయి అని చెప్పి ఆగమ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మనకు అంతఃశత్రువులు బహిశత్రువులు అనేటువంటి రెండు విధాలుగా ఉండబడినటువంటి ఈ యొక్క సకల చరాచర జీవులలో ఉన్నటువంటి ఈ యొక్క హరిషడ్వర్గములు జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజములు అనేటువంటి ఈ షాడ్గుణ్య పరిపూర్ణమైనటువంటి ఆ భగవంతుడి యొక్క కళ్యాణం ఎప్పుడైతే చూస్తామో మనందరికీ కూడా మోక్షం అనేటువంటిది సిద్ధిస్తుంది. అలాగే చక్కగా ఈ యొక్క పుత్రశ్రీ కీర్తివర్ధనం ఎవరైతే చక్కగా ఈ పుత్రులు పౌత్రులు ఉంటారో వాళ్ళందరూ కూడా కీర్తిని గడించి వంశాభివృద్ధి జరుగుతుంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూడడం ద్వారానే మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పి మనం చక్కగా ఈ యొక్క ఆగమ శాస్త్రాలన్నీ కూడా మనం తెలియజేస్తూ ఉన్నాయి. ఈ మునుపెన్నడూ కూడా జరగనటువంటి విధంగా ఒక వివాహ సమయంలో నూతన వధూవరులు కాళ్ల పారాని ఆరక ముందే చక్కగా ఈ యొక్క కళ్యాణ కంకణం విడవక ముందే కళ్యాణ వస్త్రములతోనే స్వామివారి యొక్క కళ్యాణం చేయటం అనేటువంటిది మునుపెన్నడూ కూడా జరగనటువంటి విధంగా మన యొక్క ఈ యొక్క సురేష్ గారు దంపతులు అనురాధ గారు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా విశేషం. ఈ యొక్క అలాగే వారి కుమారులు జ్యేష్ఠ కుమారులైనటువంటి కార్తీక్ సాయి గారు హారిక గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుండి కార్యక్రమాన్నంతా కూడా దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి తరుణంలో మన యొక్క ఆదోని పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలన్నీ కూడా తీసుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలై ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీ.